మత్సరపడుతున్నావేమో, నీ పక్కింటి వారిని చూసి, ధనాన్ని సంపాదించుకున్న వారిని చూసి మత్సరపడుతున్నావు, నాకేమీ లేదని. బిడ్డా, నీ భక్తి వ్యర్థం కాదు. ఆ చెడిపోయే వారి గురించి వ్యసనపడవద్దని 37వ కీర్తనలో ప్రభు సెలవిస్తున్న మాటను జ్ఞాపకం చేసుకో. ఆ దుర్మార్గులను చూసి, ఆ ఎదుగుదలను చూసి నువ్వు వ్యసనపడవద్దు. వారు రేపు నిత్య నరకానికి వెళ్తారు, నీవు నిత్య రాజ్యానికి వెళ్తావు, అంతే తేడా. అది కావాలా, నిత్య నరకం కావాలి, ఏది కావాలి? దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఇరుకు మార్గములో ఉండుట శ్రేష్టం, విశాల మార్గం అది నిత్య నరకమునకు వెళ్ళు మార్గం. అది అందులో త్రాగుడు ఉంది, అన్యాయం ఉంది, దుర్మార్గం ఉంది, అన్ని పాపాలు ఉన్నాయి. భక్తిలో అవి ఏవి ఉండకూడదు. యథార్థంగా బ్రతకాలి, మంచి మనసుతో ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో. వ్యర్థమని నువ్వు బ్రతుకుతున్నావేమో. అగస్టిన్ తల్లి తను చేసిన ప్రార్థన చనిపోయినా కూడా వ్యర్థం కానివ్వలేదు దేవుడు. తన బిడ్డను రక్షించాడు యేసయ్య. గొప్ప సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. అందరూ అనుకున్నారు, నిజమే, ఆ తల్లి ప్రార్థన వ్యర్థం కాల. చనిపోయిన ఆ తల్లి ప్రార్థన బ్రతికే ఉన్నది. అందుకే తన కుమారుడు మారు మనసు పొందాడని దేవునికి ఘనత కలిగినట్లయింది. నీ ప్రార్థన కూడా వ్యర్థపరచడు. నువ్వు చేసే మందిర పనిలో దేవుని కొరకు చేస్తున్నానని నమ్మకముతో పనిచేయి. మనుషులకు కాదు, నేను దేవునికి చేస్తూ ఉన్నాను ఈ పని అని విశ్వాసముతో పనిచేయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని మాట వినకుండా నువ్వు ఏ పని చేసినా అది దేవుడు వ్యర్థపరుస్తాడు. దేవుని మాట వినకుండా ఆకాను చేసిన తప్పుతమును బట్టి యెహోషువ కొంతమందిని మనుషులను పంపిస్తే హాయి పట్టణం మీదకి దాదాపు 30 మందిగా చనిపోయి, ప్రియ దేవుని బిడ్డలారా, దాదాపు కొందరు చనిపోయి మిగిలిన వారు పారిపోయి వచ్చా. ఎందుకు ఈ ఓటమి అనుకుంటే, దేవుని మాట వెనుక అక్కడ శపితమైన దాంట్లోంచి ఆకాను తీసుకున్న దాన్ని బట్టి వారికి అపజయం వచ్చింది. దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం, నీకు దీవెన కలుగుతుంది బిడ్డ, నీకు విజయాన్ని కలుగుతుంది. ఎవరి వలె నువ్వు బ్రతుకుతున్నావు? కష్టాలలో, శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవునికి నమ్మకంగా బ్రతుకు. చేసే భక్తి వ్యర్థం కాదు, దేవుని కొరకు నువ్వు చేసే పని వ్యర్థం కాదు. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ జీసస్. వాక్యం కొరకు